21/11/2025 శుక్రవారం 12 గంటలకు కోడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు పేపళ్ల మాధురి చౌదరి జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులైన శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పేపళ్ల అమరయ్య నాయుడు శ్రీమతి పావని గార్ల సహాయ సహకారాలతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనాన్ని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. అమరయ్య నాయుడు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అన్న మరియు ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అందరూ మా పాపకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖరరావు, ట్రస్ట్ సభ్యులు కాటూరు శ్రీనివాసులు, కేఆర్ఎం రామ్మోహన్ రావు, వెంకటేశ్వరరావు, వాట్సాప్ రాము, రవి, కోట వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి మరియు సరపూర్ వెంకటేశ్వర నాయుడు, కోనేరు రాంబాబు, ఆరికట్ల మధుసూదన్ నాయుడు, వడ్లమూడి వెంకటేశ్వర నాయుడు, ఆరికట్ల మల్లికార్జున నాయుడు, ఎనుకుత్తి చక్రపాణి, మోహన్ చౌదరి, సాయిరాం చారిటీస్ మేనేజ్మెంట్ కళ్యాణి మేడం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నా కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మేము ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు మాకు ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాతోటే వచ్చిన మా పెద్దలందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా పాప జన్మదినాన్ని మీరందరూ దీవించడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పాప బాగా చదువుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మంచి ఉన్నతి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా చంద్రన్న చెప్పాడు మా పాప ఎప్పుడు ఏమీ అడగదు. మా పాప కూడా ఇక్కడ లేదు, ఆమె విజయవాడలో బీటెక్ చదువుతుంది, సెకండ్ ఇయర్. ఈరోజు ఆమె జన్మదినాన్ని ఇక్కడ వృద్ధులకు అన్నదానంగా ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి ప్రగతి సేవా సంస్థ సభ్యులకు, ఇక్కడ వచ్చినటువంటి మన సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం మన కళ్యాణి మేడం గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున నమస్కారాలు. ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ తరఫున శ్రీ అమరానాయుడు గారు, పావని గారుల దంపతుల కుమార్తె మాధురి చౌదరి జన్మదిన సందర్భంగా ఈ సాయిరాం చారిటీస్ ఉన్నటువంటి వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఆ మాధురి చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన గూడూరులో మన సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు 10 మందికి మంచి రుచికరమైన భోజనాలు అందించడం జరుగుతుంది. దానికి ఈరోజు అమరయ్య నాయుడు కూతురైనటువంటి మాధురి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ దంపతులు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. నెక్స్ట్ అమ్మాయి కూడా మంచి విద్యాభ్యాసం చదివి మంచి జాబ్ కొట్టాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన గూడూరులో వెంకటేశ్వర స్వామి గుడిలో బోర్డు మెంబర్గా ఆ పదవి చేపట్టాడు మన అమరయ్య నాయుడు. ఆయనకి ప్రత్యేక అభినందనలు. ఇక్కడ వచ్చేసిన మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు అందరికీ, అదేవిధంగా మా కళ్యాణి మేడంకి అందరికీ నమస్కారం.